ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ వరల్డ్. ఈరోజు డేట్ వచ్చేసరికి 23 జనవరి 2024కి సంబంధించిన న్యూస్ ఆర్టికల్స్, టీఎస్పీఎస్సికి సంబంధించి, అదేవిధంగా గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్కి సంబంధించి మనము ఈరోజు వీడియో చేయబోతున్నాము. ఈ వీడియోకి సంబంధించి ఫస్ట్ చూసుకుంటే టీఎస్పీఎస్సి చైర్మన్గా మహేందర్ రెడ్డి అనే పేపర్లో రావటం జరిగింది. సెర్చ్ కమిటీ సూచన మేరకు మాజీ డీజీపీ పేరు ఎంపిక, సభ్యులకు సంబంధించి దరఖాస్తుల పరిశీలన కొలిక్కి, త్వరలోనే నియామక ఉత్తర్వులు వస్తాయంటున్న ప్రభుత్వ వర్గాలు, కమిషన్ ఏర్పాటైతే పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన ప్రక్రియలు వేగవంతమనివ్వడం జరిగింది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. కమిషన్ చైర్మన్ సభ్యుల నియామకానికి ఏర్పాటైన సెర్చ్ కమిటీ సూచన మేరకు ఆయన పేరును ఖరారు చేసిన సర్కార్ గవర్నర్ తమిళసై ఆమోదం కోసం పంపినట్లు సమాచారం. త్వరలోనే సభ్యుల నియామకాన్ని కూడా పూర్తి చేసేలా కసరత్తు ముమ్మరం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వేగంగా దరఖాస్తుల పరిశీలన కూడా ఇవ్వడం జరిగింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహార నేపథ్యంలో కమిషన్లో మార్పులు చేయాలని కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే అని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే టీఎస్పీఎస్సీ చైర్మన్గా రిటైర్డ్ డీజీపీ అని కూడా నెక్స్ట్ పేపర్లో కటింగ్లో రావడం జరిగింది. మాజీ ఐపీఎస్ పేరును గవర్నర్ ఆమోదం కోసం పంపిన ప్రభుత్వం, విదేశీ పర్యటన నుంచి రాగానే టీఎస్పీఎస్సీపై దృష్టి పెట్టిన సీఎం, చైర్మన్ పదవికి 50కి పైగా దరఖాస్తులు, సభ్యుల పదవులకు 320 దరఖాస్తులను పరిశీలించిన సెర్చ్ కమిటీ. మరి ఒకటి చూసుకుంటే కూడా టీఎస్పీఎస్సీ చైర్మన్గా రిటైర్డ్ డీజీపీ. ఇక్కడ చూసుకుంటే ముఖ్యమైనది గ్రూప్ 4 పోస్టుల భవిష్యత్తు ఏమిటి అని కూడా మనకి రావడం జరిగింది. గ్రూప్ 4 పోస్టుల విషయంలో ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం కీలకం కానుంది. సుమారు 8,039 గ్రూప్ 4 పోస్టుల భర్తీకి ఇప్పటికే పరీక్షలు జరిగాయి. జూలై 1న నిర్వహించిన ఈ పరీక్షకు అక్టోబర్లో తుది కీని విడుదల చేశారు. ఇప్పటి వరకు ఫలితాలు ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వం మారిపోయింది. దీంతో ఈ పోస్టుల భర్తీ విషయంలో కొత్త ప్రభుత్వ నిర్ణయం కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. మిగిలిన గ్రూపుల పోస్టులతో పోలిస్తే గ్రూప్ 4 పోస్టుల భర్తీ కొంత ప్రత్యేకంగా ఉంది. గతంలో ఒకసారి రద్దయిన గ్రూప్ 1 పోస్టుల కోసం రెండోసారి పరీక్షను నిర్వహించారు. అయితే ఈ పరీక్షను కూడా రద్దు చేయాలని హైకోర్టు ఆదేశించింది. దాంతో ఈ తీర్పుపై కమిషన్ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీం తీర్పు బట్టి గ్రూప్ 1 పోస్టుల భవిష్యత్తు ఆధారపడి ఉంది. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు ఇంకా పరీక్షలు నిర్వహించలేదు. గ్రూప్ 2 పోస్టులకు గతంలో ప్రభుత్వం నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ ఎన్నికల వల్ల వాయిదా వేశారు. మళ్ళీ నిర్వహించే తేదీలను ప్రకటించలేదు. గ్రూప్ 3 పోస్టుల పరీక్షలకు ఇప్పటివరకు తేదీలు ప్రకటించలేదు. దాంతో వీటికి కొత్త తేదీలు ప్రకటిస్తే సరిపోతుంది. ఆర్టీసీ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ భర్తీకి దరఖాస్తులు ఫిబ్రవరి 16 లోపు దరఖాస్తుల గడువును కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. రీజనల్ వారీగా అప్రెంటిస్ ఖాళీలు: హైదరాబాద్ 26, సికింద్రాబాద్ 18, కరీంనగర్ 15, మహబూబ్నగర్ 14, వరంగల్ 14, నల్గొండ 12, మెదక్ 12, రంగారెడ్డి 12, ఆదిలాబాద్ 9, ఖమ్మం 9, నిజామాబాద్ 9 అని కూడా ఇవ్వడం జరిగింది. ముగిసిన గురుకుల టీజీసెట్ దరఖాస్తు ప్రక్రియ: 1.25 లక్షల దరఖాస్తులు. ఫిబ్రవరి 11న అర్హత పరీక్ష నిర్వహణకు సన్నాహాలు. ఏప్రిల్లో నెలాఖరులోగా ఫలితాలను కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే టీఎస్పీఎస్సీకి సంబంధించి అప్లికేషన్ల పరిశీలనకు 3 మెన్ కమిటీలో సిఎస్ సహా జీఏడీ, లా సెక్రటరీ అని కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సహా మెంబర్ పోస్టులకు వచ్చిన అప్లికేషన్ల స్క్రూటినీ ప్రక్రియ మొదలైంది. ఈ నెల 12 నుంచి 18వ తారీఖు వరకు దరఖాస్తులు సర్కార్ ఆహ్వానించగా సుమారు 600 వరకు అప్లికేషన్లు వచ్చాయి. దరఖాస్తుల పరిశీలనలను ప్రభుత్వం తాజాగా 3 సభ్యులతో కూడిన స్క్రూటినీ కమిటీని వేసింది. కమిటీలో సిఎస్ శాంతకుమారితో పాటు జీఏడీ సెక్రటరీ నిర్మల, లా సెక్రటరీ ఆర్ తిరుపతి ఉన్నారు. చైర్మన్ మెంబర్కు వచ్చిన అప్లికేషన్లను ఇప్పటికే వేరువేరుగా వెరిఫై చేస్తున్నారు. ఒక్కొక్కరు 3-4 దరఖాస్తులు చేశారు. కొందరు నిర్ణీత వయస్సు 62 ఏళ్లు దాటిన వాళ్ళు, కొందరు పొలిటికల్ లీడర్లు కూడా అప్లై చేశారు. దీంతో అప్లికేషన్లను 1-2 సార్లు పరిశీలిస్తున్నారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాలనే లక్ష్యం పెట్టుకున్నది. ఇప్పటికే కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డితో పాటు మరో 4 సభ్యులు కారం రవీందర్, ఆర్ సత్యనారాయణ, రింగారెడ్డి, సుమిత్రానందన్ రిజైన్ చేయగా వీరిలో సుమిత్రానందన్ రాజీనామాగా మిగిలిన వారి రాజీనామాలను గవర్నర్ తమిళసై ఆమోదించారు. ప్రస్తుతం టీఎస్పీఎస్సీలో కేవలం అరుణకుమారి ఒక్కరి మెంబర్గా కొనసాగుతున్నారు. ఆమె కూడా త్వరలో రాజీనామా చేసే అవకాశాలున్నాయి. దీంతో మొత్తం కొత్తగా టీఎస్పీఎస్సీ టీంను రిక్రూట్ చేయనున్నారు. కమిషన్ చైర్మన్ పోస్టులతో పాటు 10 మంది సభ్యులను నియమించనున్నారు. నెక్స్ట్ చూసుకుంటే అగ్నివీర్లకు ఆహ్వానం అని ఇక్కడ మనకి పేపర్లో రావడం జరిగింది. అగ్నివీర్ వాయు 1/2025 నోటిఫికేషన్ విడుదల. పైలట్స్, కమిషన్ ఆఫీసర్స్, నేవిగేటర్స్, ఎయిర్మెన్ కొలువులు. అగ్నిపథ్ స్కీమ్లో భాగంగా నియామకాలు. 3 దశల్లో ఎంపిక
ప్రక్రియను కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అర్హతలు కానీ 3 దశల ఎంపిక ప్రక్రియ, తర్వాత తొలి దశ పరీక్షలు వేరువేరుగా ఈ విధంగా అన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. పేపర్ కటింగ్ AMVI అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీలో సర్వీస్ రూల్స్ ఉల్లంఘన అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. AMVI పోస్టుల భర్తీ అంశంలో సర్వీస్ రూల్స్ ఉల్లంఘన జరిగిందని అభ్యర్థులు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు ఫిర్యాదు చేశారు. సచివాలయంలోని తన ఛాంబర్లో మంత్రిని అభ్యర్థులు సోమవారం కలిసి వినతి పత్రం అందజేశారు. గత ప్రభుత్వం హయాంలో కేటీఆర్ చేసిన ఒక్క ట్వీట్తో నోటిఫికేషన్లోని సర్వీస్ రూల్స్ మార్చారని అభ్యర్థులు ఆరోపించారు. నోటిఫికేషన్ వాయిదా వేసి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వారికి లైసెన్సులు జారీ చేసినట్టు తెలిపారు. 3 ఏళ్లు డ్రైవింగ్ లైసెన్స్ అనుభవం తప్పనిసరి అనే నిబంధనను ఈ నోటిఫికేషన్లో తొలగించారని వారు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సిలబస్ మీదుగా కనీసం అవగాహన లేని వ్యక్తులతో ప్రశ్నపత్రం రూపొందించడంతో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు కోరగా డిప్లొమా ఆటోమొబైల్ నిపుణుల కమిటీ సలహాలు సూచనలు తీసుకొని AMVI అభ్యర్థులకు న్యాయం జరిగేలా చూస్తామని ఈ మేరకు మంత్రి హామీ ఇచ్చారు. నెక్స్ట్ చూసుకుంటే SPO ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం అని కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఈ వీడియోని పాస్ చేసుకొని చూసుకోవచ్చండి. నెక్స్ట్ చూసుకుంటే మణిపూర్లో ఆర్టికల్ 355 ప్రతిపక్ష నేతల భేటీలో వెల్లడించిన సీఎం బీరేన్ సింగ్ అధికారాన్ని చేతిలోకి తీసుకున్న కేంద్రం తీవ్రంగా తప్పుపట్టిన వివక్షాలని కూడా మనము ఆర్టికల్ రావడం జరిగింది. తర్వాత ఆయుర్వేద సంస్థలో వైద్య సిబ్బంది కొలువులు అని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, స్టాఫ్ సర్జన్, జూనియర్ స్టాఫ్ సర్జన్, మెడికల్ ఆఫీసర్, ల్యాబ్ అటెండెంట్ మొదలైన 140 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. పూర్తి డీటెయిల్స్ అని కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం. అక్కడ నుంచి మీరు క్లియర్గా చదువుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు పూర్తి సమాచారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలపండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.